హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను ప్రణతి కిరణ్. యాక్చువల్లీ ఈ వీడియో అమ్మ వాళ్ళు ఉన్నప్పుడు తీసిందండి, బట్ ఇప్పుడు కుదిరిందనమాట పోస్ట్ చేసేకి. యాక్చువల్లీ మేము సుండుపల్లికి వెళ్తున్నాము, తోట దగ్గరికి. టెంపుల్కి వెళ్ళేది ఉందనమాట మార్నింగే. టెంపుల్ అక్కడి నుంచి అయితే దగ్గర అవుతుంది. సో మళ్ళీ రాయచోటి నుంచి అంటే మేము రెడీ అయ్యి వెళ్ళే వరకు లేట్ అయిపోద్ది అని చెప్పేసి నైటే వెళ్ళిపోయాము. సో మా అమ్మ వాళ్ళు అందరూ వచ్చారనమాట. వాళ్ళు మార్నింగ్ వస్తారు. ఆషి మన్వి మాత్రం మాతో పాటు వచ్చేసారు. సో అమ్మ వాళ్ళు ముందే ప్రిపరేషన్స్ అన్నీ చేసుకుంటున్నారు. రేపు పూజకి అమ్మవారి టెంపుల్కి వెళ్తున్నామండి. నేను చూపిస్తాను అక్కడికి వెళ్ళాక ఏ అమ్మవారు అని చెప్పేసి. మా ఆశికి ఇక్కడ నిద్ర పట్టట్లేదంట. సో పైకి వెళ్తున్నాడు డాడీ దగ్గర పడుకునేకి. మార్నింగ్ 2 కంతా లేసేసామన్నమాట. బికాస్ పూజకు కావాల్సినవన్నీ రెడీ చేసుకోవాలి కదా. సో అందుకని చెప్పి మా మన్విని చూసారా, మార్నింగే లేసి స్నానం కూడా చేసేసింది, అప్పుడే పూజ చేస్తుంది. ఇలా ఏమైనా అకేషన్స్ ఉన్నా, ఇలా ఏమైనా ఉన్నాయంటే చాలా యాక్టివ్గా ఉంటుంది మన్వి. లేస్తుంది అనమాట, లేపుతూనే ఏం విసిగిచ్చదు. నేను కూడా లేచి ఫ్రెష్ అప్ అయిపోయాను. ఇక్కడ చూడండి మన్వి వానికి మా ఇద్దరు కలిసి పూజకు కావాల్సినవన్నీ రెడీ చేస్తున్నారు. అసలు ఎంత ఇంట్రెస్ట్గా చేస్తుందో మా మన్వి ఇవన్నీ. చాలా ఇష్టం అనమాట. ఎక్కడికైనా వెళ్ళినా ఇట్లా ఏమన్నా పూజలు కానీ ఏమైనా ఫంక్షన్స్ ఉన్నాయంటే టక్కన లేసేస్తుంది మార్నింగ్. లేచి అసలు మాతో పాటు మేల్కుంది. మళ్ళీ చూడండి మార్నింగ్ మాతో పాటే లేసేసింది. సో ఇంటికి తోరణాలు కడుతున్నాం అనమాట. యాక్చువల్లీ కొత్తగా కన్స్ట్రక్ట్ చేసుకున్నామండి ఇల్లు. సో అందుకే ఇంకా ఏం ప్రాపర్గా ఆర్గనైజ్ చేయలేదు. మా సునీల్ కూడా వచ్చేసాడు. యాక్చువల్లీ హైదరాబాద్ నుంచి వస్తున్నాడు. సో ఎర్లీ మార్నింగే వచ్చేయాలని చెప్పి ఈవినింగ్ బస్కే వచ్చేసాడు. మా లడ్డు ఇంకా రాలేదు, చూద్దాం ఏ టైంకి వస్తాడో. ఇక్కడ చూడండి మా ఆశి అలిగి కూర్చున్నాడు. మార్నింగే లేపేసామని చెప్పి నిద్ర సరిపోలేదు. అందుకే నైట్ త్వరగా పడుకోమంటే పడుకోకుండా మేల్కొని ఉండే. ఫైనలీ నేను కూడా రెడీ అయిపోయాను. సో కిరణ్ లేపుదామని చెప్పి పైకొచ్చాను. అసలు ఎంత బాగుందో పైనుంచి వ్యూ అంతా. ఈ తోరణాలు గుర్తున్నాయా, నేను చిక్పేటలో తీసుకున్నానని చెప్పాను కదా. చిక్పేట్ హాల్ చేశాను, అందులో చూపెట్టానమాట. చాలా బాగున్నాయి, అంటే మంచి ఒక ఫెస్టివ్ లుక్ వచ్చిందనమాట ఇంటికి కూడా వేస్తూనే. ఇంకా పూజకు కావాల్సినవన్నీ రెడీ చేసి పక్కకు పెట్టేశామన్నమాట. మళ్ళీ మాకు వెళ్ళేప్పుడు హడావిడి కాకుండా ఏం మర్చిపోకుండా ఉండాలని చెప్పి అన్నీ ఒక దగ్గర పెట్టేశాము. సో ఇంకా మా జానకమ్మకి గంప ఎత్తుతున్నాం అనమాట. యాక్చువల్లీ 3 మెంబర్స్గా ఎత్తాలి, అంటే మేము 3 మెంబర్స్ ఎత్తుతున్నాము అమ్మకి. ఇవంతా ట్రెడిషన్ అండి. ఎందుకు ఇలా అంటే ట్రెడిషన్ అనమాట. ఇలానే చేసుకొని వెళ్తాం ప్రతిసారి. దీపం ఉంటుంది అందులో, అది ఆరిపోకుండా మనం తీసుకెళ్ళాలి టెంపుల్ వరకు. ఇంకా రిమైనింగ్ పూజకు కావాల్సినవి ఏమేమి ఉన్నాయో అవన్నీ నేను వానమ్మ సెట్ చేసుకొని తీసుకెళ్తున్నాం అనమాట. సో అవన్నీ ప్రాపర్గా కార్లో పెట్టాలన్నమాట. మెయిన్గా దీపంని జాగ్రత్తగా పెట్టుకోవాలి మేము. సో కిరణ్, సునీల్ అందరు కూడా రెడీ అయిపోయారు. కార్ రెడీగా పెట్టుకున్నారు. మా కోసమే వెయిటింగ్ అనమాట. ఇంకా డాడీ కోసం వెయిటింగ్. యాక్చువల్లీ డాడీ పని మీద వెళ్ళి మార్నింగ్ లేట్ అయిపోయింది మాకు. ఇంకా ఎర్లీగా స్టార్ట్ అవ్వాల్సి ఉండే. సో మా అమ్మ వాళ్ళు అమ్మమ్మ వాళ్ళు కూడా రాయచోటి నుంచి స్టార్ట్ అయిపోయారు. వాళ్ళు మిడిల్లో జాయిన్ అవుతారు మనతో. సో ఇంకా స్టార్ట్ అయిపోతున్నాము. ఇంకా అన్నీ ప్రాపర్గా కార్లో సెట్ చేసేసి అందరం కూర్చునేసామన్నమాట. అండ్ మా నాన్నమ్మ కూడా వచ్చేసింది. మా నాన్నమ్మ కూడా మార్నింగే వచ్చేసింది. సో ఇప్పుడు టెంపుల్కి స్టార్ట్ అవుతున్నాము. మార్నింగ్ 4 అనుకుంటే ఇప్పుడు 7:30 అయిపోయింది. అక్కడికి వెళ్ళాక టెంపుల్ చూపిస్తాను నేను. సో ఇంకా స్టార్ట్ అయిపోయాము. డాడీ వాళ్ళు వేరే కార్లో వస్తున్నారండి. యాక్చువల్లీ డాడీ వాళ్ళు ఇంకా అంకుల్ వాళ్ళంతా వేరే కార్లో వస్తున్నారు. మా అమ్మ వాళ్ళు కూడా వచ్చేసారు. సో మా అమ్మ వాళ్ళ కారే అది. సో వాళ్ళు కూడా వచ్చేసారు రాయచోటి నుంచి, మనతో జాయిన్ అయిపోయారు. సో అందరం కలిసి వెళ్తున్నాం అనమాట. ఇక్కడ ఎవరు ఫస్ట్ ఎవరు సెకండ్ అనుకుంటూ ఒకరినొకరు ఓవర్టేక్ చేసుకుంటూ వెళ్తూ ఉన్నారనమాట. 3 కార్స్ వెనక ముందు అలా. సో మేము ఎప్పుడు అమ్మవారి టెంపుల్కి వెళ్ళినా వెళ్ళే ముందు స్టార్టింగ్లోనే మనకు వినాయకుని టెంపుల్ ఉంటుందండి. ఆ తర్వాత హనుమాన్ టెంపుల్ ఉంటుంది. సో అవి 2 విజిట్ చేసుకున్న తర్వాతే అమ్మవారి టెంపుల్కి వెళ్తామన్నమాట. సో అందుకని చెప్పి ఫస్ట్ ఇది వినాయకుని టెంపుల్, ఇక్కడ నుంచే స్టార్టింగ్ అనమాట మనం ఆ టెంపుల్కి వెళ్ళేదానికి రూట్. సో ఇక్కడ దిగి మేము వినాయకుని దగ్గర కొబ్బరికాయ కొట్టుకుని ఇక్కడ పూజ ఫినిష్ చేసుకొని స్టార్ట్ అవుతాం అనమాట. మళ్ళీ హనుమాన్ టెంపుల్కి వెళ్తాము. మా డాడీ మా మామ వెళ్ళారు పూజ చేసేకి. మామ అంటే కన్ఫ్యూజ్ అవుతారేమో. ఇక్కడ మామ వచ్చి కిరణ్ వాళ్ళ డాడీ అండి. ఇందాక మామ అని చెప్పింది మేనమామ అనమాట. ఇద్దరు ఉన్నారు. ఇదిగోండి ఇక్కడ మా మేనమామ ఆషి మన్వి ఇద్దరు మా మామ పిల్లలే. మా అమ్మ వాళ్ళు ఇప్పుడే అనమాట రాయచోటి నుంచి వచ్చింది. సో అందరినీ వెళ్ళి పలకరిస్తున్నాడు. ఇంకా మేము పూజ అంతా ఫినిష్ చేసుకొని ఇంకా మళ్ళీ స్టార్ట్ అవుతున్నాం అనమాట. చెప్పాను కదా హనుమాన్ టెంపుల్కి వెళ్ళాలి మళ్ళీ అని చెప్పి. సో అక్కడికి స్టార్ట్ అయ్యాము. ఇక్కడ అమ్మమ్మని చూసారా ఎంత స్టైల్గా హాయ్ చెప్తుందో, హాయ్ అంటుంటే. సో ఇంకా అక్కడి నుంచి అయితే స్టార్ట్ అయిపోయాం. అండ్ హనుమాన్ టెంపుల్ దగ్గరకు కూడా వచ్చేసామన్నమాట. అండ్ ఇదే హనుమాన్ టెంపుల్.
సో, పక్కా ఈ టెంపుల్స్ విజిట్ చేసుకొని అక్కడికి వెళ్ళాలా అంటే అదేం రూల్ కాదండి. మనిష్టం అనమాట. మేమెప్పుడెళ్ళినా అలానే వెళ్తాము. సో, అలానే అలవాటు మాకు. నార్మల్‌గా ఫస్ట్ ఎప్పుడైనా వినాయకుడిని పూజ చేసుకొని ఏదైనా స్టార్ట్ చేస్తాం కదా! సో, అలానే అనుకోండి. సో, అలానే మేము కూడా ఇలా అన్నీ విజిట్ చేసుకొని వెళ్తాము ఒకటేసారి అమ్మవారి టెంపుల్‌కి. ఇంకందరం హనుమాన్ టెంపుల్ దగ్గరైతే దిగేసాము. ఇదిగోండి అమ్మమ్మ హాయ్ చెప్తుంది. అండ్ ఇక్కడ మా అత్త రిలేటివ్స్ అనమాట. సో, వీళ్ళంతా రాయచోటి నుంచొచ్చారు. మేము ఆల్రెడీ నైటే వచ్చాం కదా! వీళ్ళొచ్చి మిడిల్‌లో జాయిన్ అయ్యారనమాట. ఇదిగోండి మా తాతయ్య గూడా వచ్చాడు. ఇప్పుడు హాయ్ చెప్తాడు చూడండి. హాయ్ చెప్పండి ఎంత స్టైల్‌గా చెప్తున్నాడో. ఇక్కడ మామ, అత్త అనమాట. నేను అక్క, అక్క అని చెప్తాను కదా! ఆ అక్కే ఈ అత్త. ఇద్దరు మేనమామ, మేనత్త అనమాట. మన్వి తల్లి నీకు బట్టలు లేవా? ఎందుకు చిన్నిపోయింది వేసుకున్నావే? స్టైల్ గైస్ ఏం తెలియదు మామూలు పిన్నికి మళ్ళీ యూట్యూబ్ ఏం తెలీదు మా అమ్ములుకి. మళ్ళీ యూట్యూబ్ ఛానల్ అంట అని చెప్పి తిట్టుకుంటూ వెళ్ళిపోయింది అది. సో, ఇదే అనమాట ఆ హనుమాన్ టెంపుల్. హనుమాన్ దగ్గర పూజ చేయిస్తున్నాడు ఇంక డాడీ. మా నాన్నమ్మ ఇక్కడ పుట్ట దగ్గర పూజ చేసుకుంటుందనమాట. సో, టెంపుల్ ఎదురుగానే ఒక పుట్ట ఉంది. సో, అక్కడ పూజ చేస్తుంది. నన్ను కూడా పిలుస్తుంది. రా నువ్వు కూడా తిరుగు అని చెప్పి. ఇంక నేను మన్వి ఇద్దరం వచ్చామనమాట తిరుగుదామని చెప్పి. ఇంక మన్వి నేను కూడా వస్తానంలో అని ఇంక ఇద్దరం తిరుగుతున్నాము. సో, ఇంక ఇద్దరం కలిసి 3 రౌండ్స్ వేస్తున్నామనమాట. ఇంకా టెంపుల్ దగ్గరకొచ్చేసాము. సో, అమ్మనే తీసుకొనొస్తుందనమాట. అది టెంపుల్ వరకు తీసుకెళ్ళి అక్కడ ఇవ్వాలి. సో, వెళ్తున్నాము అక్కడికైతే ఇప్పుడు. ఇప్పుడు మేమొచ్చింది నాగర్పమ్మ టెంపుల్ అండి. సుండిపల్లి దగ్గర ఉన్న వాళ్ళకైతే డెఫినెట్‌గా ఐడియా ఉంటది. డ్యాడీ వాళ్ళు ఎప్పుడు ఇండియాకొచ్చినా డెఫినెట్‌గా వస్తామనమాట. వచ్చే వెళ్తాము. టెంపుల్‌కొచ్చి దర్శించుకొనే వెళ్తాము. సో, ఇదిగోండి ఇదే టెంపుల్. డ్యాడీ వాళ్ళు ఎప్పుడొచ్చినా, ఇండియాకి ఎప్పుడొచ్చినా మేము డెఫినెట్‌గా వచ్చి వెళ్తామండి. వచ్చి దర్శించుకొని వెళ్తాము. అండ్ అమ్మవారు చాలా పవర్‌ఫుల్ అంటారు. అండ్ మేము కూడా నమ్ముతాము. ఎవరి బిలీఫ్స్ వాళ్ళవి కదా! సో, అలా వచ్చి దర్శించుకొని వెళ్తే మాకు కొంచెం పీస్‌ఫుల్‌గా ఉంటది. సో, ఇప్పుడైతే ఇంక టెంపుల్‌లోకి ఇలా వెళ్తున్నామనమాట. దగ్గరకొచ్చేసాం. టెంపుల్ లోపల రౌండ్స్ వేస్తామనమాట ఇలానే తిరిగి. సో, అది ఒక ట్రెడిషన్ అండి. మేమెప్పుడు ఇలానే చేస్తాం. ఎందుకో నాకు తెలీదు. సో, ఇదిగోండి ఇక్కడే అమ్మవారి విగ్రహం అనమాట. ఇది చూసారా ఎంత పవర్‌ఫుల్‌గా ఉందో? చూడ్డానికి కూడా చాలా పవర్‌ఫుల్‌గా అనిపిస్తది. సో, అక్కడే ఉన్నామనమాట. లోపలైతే చాలా ఉడకగా ఉంది. ఎందుకో తెలీదు చాలా వేడిగా ఉంది. ఆ రోజు నార్మల్‌గానే కొంచెం వేడిగా ఉంది. అండ్ లోపలైతే ఇంకా వేడిగా అనిపిస్తుంది. సో, ఇంకా అందరం 1 బై 1 అలా బ్యాంగిల్స్ వేస్తున్నాం. అండ్ నిమ్మకాయలు అన్నీ ఇచ్చేసామనమాట. స్వామికి ఇంక వాళ్ళు పూజ స్టార్ట్ చేశారు. ఇంకా పూజ అయిపోయింది. బయటకొచ్చేసామనమాట. డ్యాడీ కొబ్బరికాయ కొడుతున్నాడు. టెంపుల్‌లోనే పక్కకే ఇలా నాగదేవతవి టెంపుల్ ఒకటుందనమాట. చిన్న టెంపుల్‌లాగా. పక్కనే టెంపుల్ లోపలే ఉంది. సో, ఇక్కడికొచ్చి మొక్కొని ఇంక చుట్టూ తిరిగామనమాట. ఇక్కడ మహర్షి, మన్వి చూడండి కొబ్బరికాయ కొట్టాలని చెప్పి ఇద్దరు ఎవరు కొడతారా అని ఫైనల్లీ మహర్షి గాడు ఒక దెబ్బకే కొట్టేశాడు. సో, ఇద్దరు కొడతా ఉన్నారనమాట. నేను కొడతా, నేను కొడతా అని చెప్పేసి. ఇదిగోండి మా తాతయ్య, మా మామ ఇద్దరు వచ్చి ఇట్లా బయట కూర్చున్నారు. చెప్పాను కదా లోపల చాలా వేడిగా ఉందనమాట. వచ్చి దర్శించుకొని బయట కూర్చునేసారు. ఇక్కడ ఒక చెట్టు ఉంటే దాని కింద కూర్చోన్నారు. సో, ఇంకా పూజ అన్నీ దర్శించుకోవడం అంతా అయిపోయిందనమాట. ఇంకా ఫైనల్లీ అందరికీ ప్రసాదం పెడుతున్నాము. ఫస్ట్ మేమే ఉన్నాం ఇంట్లో అందరం. బికాస్ తినకుండా ఉన్నాం కదా అంతసేపు. సో, మేమే ఫస్ట్ నేనైతే ఫుల్‌గా తినేసాననమాట. నాకు చాలా ఇష్టం ప్రసాదము. ఇంకా మా డ్యాడీ కూడా తీసుకొని అందరికీ పెట్టేశాడు. ఇంకా ఫైనల్‌గా అన్నీ కంప్లీట్ చేసుకొని పూజ అంతా అయిపోయింది. ఇంక ఇంటికి రిటర్న్ అవుతున్నాము. సో, కిరణ్, సునీల్ వాళ్ళు ముందే వచ్చేసారనమాట. ముందే వచ్చేసి కూర్చోన్నారు. ఇంక వెళ్ళాలి అంటూనే వచ్చి కార్ స్టార్ట్ చేసుకొని రెడీగా ఉన్నారు. ఇంకా స్టార్ట్ అయిపోయాము. ఇంటికి వెళ్తున్నామనమాట. ప్రెజెంట్ అయితే తోట దగ్గరికే వెళ్తున్నాము. ఇక్కడ చూసారా అసలు ఎంత బాగుందో! అన్నీ ఎంత పచ్చగా చాలా బాగుందనమాట. మొత్తం గ్రీనరీ. టెంపుల్ దగ్గర అంతా అట్లానే ఉంది. అసలు అన్ని చెట్లు కానీ అన్నీ చాలా బాగున్నాయి. సో, ఇంకా ఫైనల్‌గా తోట దగ్గరికైతే వచ్చేసాము.
ఇదిగోండి మా లడ్డు పంది వచ్చేసాడు. ఎప్పుడు లేటే, చెప్పిన టైం కంటే ఎప్పుడు లేట్ రావడమే. మార్నింగ్ బస్ లేట్ అయిందంట ఆ రోజే. ఇంకా అక్కడ దీపక్ అనమాట లడ్డు ఫ్రెండ్ హాయ్ చెప్తున్నాడు చూడండి. ఇంకా ఆషి మన్వి ఇద్దరు బ్యాగ్ సర్చింగ్ స్టార్ట్ చేశారు. లడ్డు వస్తూనే ఏమైనా తీసుకొచ్చాడేమో తినేకని చెప్పేసి. ఫైనల్లీ ఇంకా సునీల్ తీసుకొచ్చాడు. లడ్డు ఏం తీసుకురాలేదు. సునీల్ చాక్లెట్స్ తీసుకొస్తే అవి ఇచ్చాడనమాట. అవి తీసుకున్నారు. ఇంకా అందరం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసేకి కూర్చున్నాము. అప్పటికే లేట్ అయిపోయింది కదా, సో ఉప్మా చేసుకున్నాము. మంచిగా అందరం కూర్చొని తింటున్నాం అనమాట. అండ్ ఉప్మా నా ఫేవరెట్ అండి. చాలామందికి ఇష్టం ఉండదు, బట్ నాకైతే చాలా ఇష్టము. చాలా ఇష్టంగా తింటాను. సో ఇంక అందరం కూర్చొని ఫుల్గా లాగిచ్చేసాం. సో ఇంకా బ్రేక్ఫాస్ట్ తర్వాత కాసేపు ఆగి ఇంకా స్విమ్మింగ్ చేసేకి వచ్చారు. సో పిల్లలంతా వచ్చారనమాట. ఇంక మా చిన్న వాళ్ళు కూడా వచ్చారు. సో ఇంక అందరు కలిసి స్విమ్మింగ్ చేసుకుంటున్నారు కాసేపు. ఇంకా టైంపాస్ అవ్వాలి కదా, పిల్లలకి అది సరదా కదా, సో ఆడుతూ ఉన్నారనమాట. మేము ఇవాళ ఇక్కడే ఉండి రేపు వెళ్తాం రాయచోటికి. సో గాయ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. హోప్ యూ లైక్ ద వీడియో అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. నేను ప్రణతి కిరణ్. బాయ్ గాయ్స్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.